ఏమండి ఏం కావాలి బ్రదర్? కోల్గేట్ పేస్ట్ ఒకటి ఇవ్వండి చిన్నది. ఏమై ఒక 20 రూపాయలు కోల్గేట్ సాల్ట్ పేస్ట్ అంటే తీసుకో. ఖాతాలో రాసుకోండి, రేపు వచ్చి ఇస్తాను. రాసుకోవాలండి, సరేనండి. ఏమై ఆయన పేరు శేఖర్ కదా, పేరు కనబడట్లేదేంటి ఇండెక్స్ లో? అప్పుల అప్పారావు ఉండిద్ది చూడండి. అప్పుల అప్పారావు? అంత మంచి పేరు పెట్టుకుని అప్పుల అప్పారావు ఏంటి? మరి ఊరి నిండా అప్పులు చేస్తే అప్పుల అప్పారావు అనుకుంటే ఇంకేమంటారు? అక్క తొందరగా 10 రూపాయలు బ్రూ ప్యాకెట్లు ఇవ్వ, అసలు పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను. తొందరగా ఇగమ్మా. సరే ఖాతాలో రాసేసుకో, రేపు వచ్చి తీసుకోండి. రాసుకోవాలండి, సరేనండి. ఏమై ఈవిడి గారికి ఏం పేరు పెట్టావేంటి? మహానటి సావిత్రి. ఏమే పుస్తకంలో ఏ పేర్లు ఒరిజినల్ పేర్లు లేవు, అన్ని మాయాబజార్ సినిమాలో పేర్లే. సూర్యకాంతం, ఛాయాదేవి, ధూళిపాల. ఏం చేయమంటారు, మన ఊళ్ళో అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. మరి ఏమండి ఏమండి ఏంటి ఇలా వచ్చారు? వినాయక చవితి చందా కోసం వచ్చామండి. వినాయక చవితి వస్తుంది కదా, ఈ గణేష్ నవరాత్రులు బ్రహ్మాండంగా చేద్దామని చందాలు వసూలు చేస్తున్నాం. ఊళ్ళో అందరూ కూడా పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చారు. మీది కూడా ఊళ్ళో పెద్ద షాప్ కదండి, మీరు కూడా పెద్ద అమౌంట్ ఇస్తే బాగుంటుంది. భారీగా మీకు వినాయక చందా ఇవ్వాలంటే మనం ఒక ఒప్పందానికి వద్దామండి. ఏంటో చెప్పండి. ఈ గణేష్ నవరాత్రి 9 రోజులు పూజతో మొదలయ్యే పసుపు కుంకాల నుంచి పూజ అయిపోయేదాకా పెట్టే ప్రసాదం కప్పులతో సహా అన్ని మా దగ్గర కొంటా ఉంటే భారీగా. అయ్యో, కమిటీ హెడ్ తాలూకా షాప్ ఉంటే అక్కడ పురమాయించామండి. మనం వచ్చే సంవత్సరం చూద్దాంలేండి. అయ్యో అవునా, సరే అయితే వచ్చే సంవత్సరం భారీగా చందా ఇస్తానండి. ఇంతకీ మీ చందా ఎంత రాయమంటారు? 5,000 నోట్ రాయమంటారా? ఇగోండి, ఈసారికి ఈ 116 రాసేసుకోండి మా చందా కింద. ఏమండి ఒక నిమిషం. మేము పన్నెట్లోకి వచ్చినా రాకపోయినా ప్రసాదం మాత్రం పొద్దున్న సాయంత్రం. ప్రసాదం ఇంపార్టెంట్ అండి మాకు. చెప్పండి మేడం, ఏం కావాలి? సార్ లిస్ట్ రాసుకోండి. 2 ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లు, ఒక మైసూర్ సాలన్ సెట్ ఒకటి, తాజ్మహల్ 100 గ్రాములు ఒకటి, రిన్ సర్ఫ్ 1 kg, కోల్గేట్ పేస్ట్ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి. ఇంకేం కావాలి మేడం? అంతేనండి. ఎంత చూడండి మొత్తం. మొత్తం 1000 రూపాయలు అయింది మేడం. సరే అండి, అయితే అండి ఇవ్వండి సరుకులు తీసుకొని ఒక 100 రూపాయలు తగ్గించుకొని 900 ఇవ్వండి. ఏంటి మేడం, మీరు సరుకులు కొనడానికి వచ్చారా, నాకు సరుకులు అమ్మడానికి వచ్చారా? ఏం చేయమంటారు సార్, శ్రావణ మాసం వస్తుంది, చీర కొనుక్కుంటాను, డబ్బులు ఇమ్మంటే మా వారు ఇవ్వట్లేదు. అందుకని ఇంట్లో ఉన్న సరుకులు అమ్మేసి చీర కొనుక్కుంటాను. ఒక 100 రూపాయలు తగ్గించి 900 ఇచ్చేయండి. ఇలా తయారయ్యేంటి మీరు, ఇలా తయారయ్యారండి. ఇవ్వండి ప్రసాదం. ఏమి మన ఊర్లో గణేష్ నవరాత్రులు భారీగా చేస్తామని చెప్పి చందాలు భారీగా వసూలు చేశారుగా, ప్రసాదాలు కూడా భారీగా పెడతారనుకుంటే ఇదేంటి ఈ బెల్లం మొక్క పెట్టింది? మీరిచ్చిన అంతోటి చందాకి ఈ బెల్లం మొక్క ఎక్కువ పట్టుకెళ్ళమన్నా.